హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. మీరందరికీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజైతే మా ఇంట్లో గుమగుమలాడే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా చెల్లి ఫేవరెట్ అండి ఈ కర్రీ అయితే. మా ఇంట్లో మా అందరికీ మా మదర్ చేస్తే చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి మా డాడీ అయితే ఫ్రెష్గా బతుకున్న పీతలను అయితే తీసుకొచ్చేసారు. దీన్ని తీసుకొచ్చిన తర్వాత మా మమ్మీ శుభ్రంగా క్లీన్ చేసేసి దాన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. మీకైతే నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది ఈ కర్రీ. ఈ కర్రీలోకి చాలా సింపుల్ మసాలాస్ ఏనండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నువ్వులు, ధనియాలు అండ్ దాల్చిన చెక్క, లవంగాలు 4 వేసుకొని మొత్తం అంతా పేస్ట్లా, మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత మా మదర్ చూడండి దానిలోకి అయితే ఉల్లిపాయలను అయితే కట్ చేసేస్తున్నారు. ఇవి చాలా సన్నంగా అయితే కట్ చేసుకోవాలి. మా మదర్ అయితే ఎప్పుడు కత్తిపీట యూస్ చేయరు, ఎప్పుడు ఇలాగా చాకుతోనే కోసుకుంటారు అనమాట. దాన్ని కట్ చేసుకున్న దాన్ని పీతలు క్లీన్ చేసుకున్న దాంట్లో వేసుకొని 3 పచ్చిమిర్చి, ఈ పేస్ట్ని అయితే మసాలా పేస్ట్ చెప్పాను కదా దాన్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశారు. దీని తర్వాత దీంట్లోకి కారం వేస్తారనమాట. మీకు రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. మా మదర్ అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేశారు. దీని తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇండియన్ మామ్ స్టైల్ వస్తుంది చూడండి. ఎందులో అయితే మసాలా చేసామో జార్ని శుభ్రంగా కడిగి వాటర్తో ఆ వాటర్ని ఇందులో వేసేస్తారనమాట. ఇది మన ఇండియా స్టైల్ కాబట్టి అలా చెప్తున్నాను. తర్వాత కొంచెం వాటర్ ఎంత కావాలో అంత చిన్న గ్లాస్తో వాటర్ని అయితే వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ కూడా ఫస్టే వేసేసుకుంటాం. పచ్చివాసన వస్తుందా అంటే రాదు. మీరు ట్రై చేసి చెప్పండి పచ్చివాసన వచ్చిందో లేదో. ఇదైతే కంపల్సరీ 100%గా అయితే పచ్చివాసన అయితే ఇందులో రాదు. చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొత్తిమీర అయితే చల్లుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్, 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత నేనైతే ఇంకా ఆగలేక ఫాస్ట్గా అన్నం అయితే పెట్టేసుకున్నాను అనమాట కర్రీ టేస్ట్ చేయడానికి. చూడండి గ్రేవీ ఎంత బాగుందో. ఉత్తి గ్రేవీతో తినేయచ్చు. దీన్ని ముక్క కూడా పక్కన పెట్టుకొని ఈ ముక్కని లాస్ట్లో కూడా తినగలం, అంత బాగుంటుంది టేస్ట్. గ్రేవీయే సూపర్గా ఉంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్.